చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మావా F3 పార్టీ చేసుకోవాలా అని. అందుకే అసలు టైమే కుదరట్లేదు. మొత్తానికి ఈ రోజు అయితే కుదిరిన టైము. అందుకే నేను మా ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళందరూ కలిపి F3 పార్టీకి అయితే రెడీ అయిపోయాం. అసలు F3 పార్టీ అంటే ఫ్రెండ్స్, ఫన్, ఫుడ్ ఈ మూడు ఉంటేనే F3 పార్టీ. అందుకోసమే మనం కావాల్సిన సామాన్లు అయితే తీసుకుంటున్నాం. అండ్ మసాలాకి ఐటమ్స్ అయితే రెడీ చేసుకుని ఇప్పుడైతే బయలుదేరాలి. అక్కడ చూసుకున్నట్టయితే మా అన్న, మా అక్క, మా పెద్దమ్మ అందరూ హెల్ప్ అయితే చేస్తున్నారు మసాలాకి. అండ్ మా అన్న అయితే కొంచెం టమాటోలు అన్ని కట్ చేసుకుని మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయలుదేరడమే. ఇంకా మొత్తానికి పార్టీకి కావాల్సిన సామాన్లన్నీ మా అన్న వాళ్ళు అయితే కార్లో తీసుకుని వెళ్ళారు. ఇంకా మేము ముగ్గురం అయితే స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. మొత్తానికి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ముందర డ్రైవ్ చేస్తుండే అయితే మా మామ కొడుకు, వీడికైతే ఇక్కడ ముందర రూట్ తెలియదు, ఎక్కడుందో తెలియదు అంటున్నారు. మా అన్న వాళ్ళ కారు కూడా కనిపించలేదు, మా అన్న వాళ్ళు కూడా కనిపించలేదు. చూద్దాం ఎక్కడ వరకు కనిపిస్తారో, అలాగే వెళ్తూనే ఉందాం. చాలా సేపు అయితే అలాగే ముందుకు వచ్చాం, కానీ మాకైతే మా అన్న వాళ్ళు కనిపించలేదు, మా అన్న వాళ్ళు తీసుకొని వచ్చిన కారు కూడా కనిపించలేదు. ఇక్కడ ఎవరినైనా అడుగుదామంటే మనుషులు కూడా సరిగ్గా లేరు. ఇవి నెక్స్ట్ టైం ఎక్కడైనా మనిషి కనిపిస్తే లేదన్నా ఎవరినైనా అడగాలి ఎక్కడైనా కారు కనిపించిందేమో. కారు ఇక్కడ పోయితా, ఎక్కడ పోయి కారు ಯಾರನ್ ಕೇಳ್ತಾನಲ್ಲ ಅವನು. ತಡಿ 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 ಒಂದು ನಿಮಿಷ. ಕೇಳಿ ಕೇಳಿ ನಂದು ಕಾರ್ ಎಕಡೆ ಹೋಯ್ತು ತೆಲುಗಲ್ಲಿ ಕೇಳ್ಬೇಕಿತ್ತು. ಕಾರ್ ಎಕಡೆ ಈ ಕಡೆನಾ? ఇంకా మాకు ఓపిక లేదని మా అన్నకైతే కాల్ చేసాం. అన్న ఎక్కడున్నావన్నా అని. అన్న అయితే లొకేషన్ చెప్పాడు. ఆ లొకేషన్ దగ్గరికి వస్తే అన్న ఇక్కడే ఉన్నాడు. అండ్ ముందరైతే కార్ వెళ్తుంది. ఆ కార్ లోనే అన్ని సామాన్లు అన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ లొకేషన్ రీచ్ అయిపోయాం. ఇంకా మొత్తానికి అన్ని వండుకొని తినడమే. లొకేషన్ రీచ్ అవ్వగానే మా అన్న ఫాస్ట్ గా రండ్రా అని అన్ని ఐటమ్స్ అన్ని తెప్పించేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇక వంట అయితే ఫాస్ట్ గానే అయిపోయేలాగా ఉంది. మా అన్న అయితే బాగా కుకింగ్ అయితే బాగా చేస్తాడు. మావా మేము అందరం చికెన్ చేసిన తర్వాత చికెన్ పీస్ వేసుకొని తిందామంటే మా అన్న మాత్రం ఫస్ట్ గీ రైస్ అయితే చేశాడు. ఇంకా గీ రైస్ అయ్యే గ్యాప్ లో నువ్వు వీడియోస్ ఏం చేస్తావు కానీ నీకు ఒక పని ఇస్తా అని ఒక పని ఇచ్చాడు. ఇప్పుడేమో ఇవన్నీ కట్ చేసినాను. తర్వాత ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు మా అన్న వంట చేస్తున్నాడు. అక్కడ చూస్తే పిక కరుస్తుంది. ఇక్కడ వెనక్కి ఇంకొక మా అన్న కట్టలతోనే హాయ్ చెప్తాడు. మావా జస్ట్ గీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అన్న ఏళ్ళు మాత్రం ఢిల్లీ లేకుండా చికెన్ అయితే పెట్టేశాడు. ఇంకా మసాలా వేసినాము. అందులో ఇంకా మిగిలింటే నీళ్ళు వేసుకొని షేక్ 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 చేసి దాంట్లో మసాలా వేద్దాం అనుకున్నాం. మా అన్న ఇప్పుడే కాదు ఉండరా, నేను చెప్పినప్పుడు ఏ అన్నాడు. ఇంకా వెయిట్ చేసాం. తర్వాత మా అన్న రాలే ఇప్పుడు ఏ అన్నాడు. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. యాక్చువల్ గా చేస్తుందే తినడానికిలే, కానీ అది వేరే విషయం. మొత్తానికైతే మసాలా వేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత కూర్చొని తినడమే అందరం. మావా మొత్తానికైతే అయిపోయింది. అందరూ ఒక్కరు కూడా రైస్ వేసుకోలేదు. ఫస్ట్ అందరూ చికెన్ పీస్ వేసుకునే తింటున్నారు. కాకపోతే మా అన్న కొంచెం లైట్ కారం చేశాడు. అందరికి కొంచెం ఘాట్ ఎక్కింది. ఏం చేయలేం.